మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా? ఇంతకుముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు, ఆ బాండ్స్, వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారని ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి చూడండి ఒకసారి. వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక. ఏ రకంగా సూపర్ 6లు, సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి. ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం, నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి. ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడం. ఓహో మీ ఇంట్లో ఏమని రాసినాడా, పిల్లలు ఉండారా, అయితే 15,000. తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా, అయితే మీకు 18,000. ఓహో మీ ఇంట్లో రైతు ఉన్నాడా, అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ ఈ మరో 20,000, పిఎం కిసాన్తో కలిపితే 26,000. ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని పిల్లడు ఉన్నాడా, అయితే ఆ పిల్లోనికి నెల 3,000, 36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కన్నబాబుని ఏం చేసినాడు ఒకసారి, అక్షరాలు కొంచెం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మళ్ళీ గట్టి మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా
అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలో ఆయన పెట్టిన బాండ్, ఆ బాండ్లో ఏం రాసినారు? అది చదువు మళ్ళీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సహృదయంతో సమన్వయంతో సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రతిజ్ఞ, ఒక బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు త్రికరణ శుద్ధితో. మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ 6, సూపర్ 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఇదే పెద్ద పని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లో ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి ఏడ పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఇచ్చేది 0. ఈ 2 బడ్జెట్లలో ఇచ్చింది 0. ఈ 3వ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్న 7,200 కోట్లు ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంటు సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి తొలిసారి కాదు. హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది. ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. సరే, సూపర్ 6, సూపర్ 7లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో అతి ముఖ్యమైన హామీ 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టినాడు.
అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు. మీ కన్న ముందన్న ఎన్నికల డేటా, ఎన్నికల్లో విమెన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా. అంటే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అలా 18 సంవత్సరాలు నిండిన మహిళలు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2,10,00,000 మంది. 2,10,58,615 మంది కనిపిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను తీసేస్తే 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 1,500 ఇంటూ 12 నెలలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఏటా. సో 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, స్త్రీ శక్తి అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000, 3 సంవత్సరాలకు అంటే 54,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు బాకీ. ఇప్పటికీ ఇంతకుముందు యువగలం పేరుతో యువతకు బాకీ ఎంత? ప్రతి పిల్లాడికి 1,08,000. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. సూపర్ 7లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ, 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే.
అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ. ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది ఇలా చేయడం? ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఒక ఊర్లో. ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేసినాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరమించే విషయం ఇంకోటి చెప్తాం. ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా? సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు. 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి. బడ్జెట్ డాక్యుమెంట్, ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడిఐఎస్సి డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87 లక్షలకు 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్ ప్లస్. 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు.
అది మోసమే. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పథకానికి 9,668 కోట్లు ఖర్చు అంటూ చూపించారు. ప్రసంగంలోనూ చెప్పారు, బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనూ చూపించారు. కానీ కేటాయించింది మాత్రం బడ్జెట్ డాక్యుమెంట్స్లో 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీగా కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్ట ఈనట్ట? మోసం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఎన్నికలకు ముందు వీళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే, కడప నుంచి వైజాగ్ వెళ్ళొచ్చు పోవచ్చు అని. మన శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మధ్యలో కనకదుర్గమ్మ గుడి విజయవాడలో ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకొని కూడా పోవచ్చు అని. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ అన్నారు. ఈరోజు ఏమిటి, 16 రకాల సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితమైంది ఈ స్కీమ్. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేసినారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,420 కోట్లు. మరి మొత్తంగా 3 ఏళ్ళు కలిపితే 3,200 ఇంటూ 3 ఏళ్ళు 9,600 కోట్లకు గాను వీళ్ళు మొదటి ఏడాది ఎగరగొట్టినారు. రెండో ఏడాది 1,040 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మూడో ఏడాది 1,420 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అంటే 7,140 కోట్ల రూపాయలు బాకీ. ఉచిత గ్యాస్, ఇది ఇంకొక హామీ. సూపర్ 6 సూపర్ 7లలో చిన్న హామీలు, ఎన్ని బస్సులు గ్యాసులు, ఈడ మోసాలే. పెద్దవి మోసాలు, చిన్నవి మోసాలు, అన్నిట్లోనూ మోసాలు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,59,00,000. స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎల్పిజి సోర్స్ పిఎస్యు, ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఆల్ ఇండియా మొత్తం వాళ్ళకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో కనిపిస్తూ ఉన్న నంబర్స్. ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ 1,59,00,000. ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా. ఒక్కో సిలిండర్ 855 రూపాయలు. 855 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఇంటూ 1,59,00,000 అంటే 4,000 కోట్లు. 3,990 కోట్లు, 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లకు గాను మొదటి ఏడాది వీళ్ళు ఇచ్చింది కేవలం 786 కోట్లు. రెండవ ఏడాది 2025-26 వీళ్ళ ఆర్ఈ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం మరి ఫైనల్గా ఇచ్చినారా లేదా, రివైజ్డ్ అనేది అన్ని అబద్ధాల కిందనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అయినా వీళ్ళ ఆర్ఈ ప్రకారం చూస్తే 2,199 కోట్లు.
ఇప్పుడు మళ్ళీ 2026, 27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి 885 రూపాయలు చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు, 3 ఏళ్ళకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143 కోట్లు. 12,000 మైనస్ 776, 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు, మొత్తం మీద బాకీ 6,143 కోట్లు. గ్యాస్లో కూడా బాకీ 12,000 కోట్లకు గాను 6,143 కోట్లు బాకీ. గ్యాస్ లైటింగ్ అన్నది ఏ స్టేజ్లో ఉంది అన్నది చూడండి ఒకసారి. గ్యాస్ లైటింగ్ అంటే గ్యాస్ లైటింగ్ అంటే చక్కగా అబద్ధాలు ఆడడం. గ్యాస్ లైటింగ్లో కూడా ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకో పథకం వ్యవసాయ రంగానికి అప్పుడు ప్లే చేయాలమ్మా. ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఏంటి మా ప్లే చేయి మొదటి నుంచి మా నిర్ణయం చేశాం. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది వీటు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా, ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకోటి క్లిప్పింగ్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా వింటేనే బాగా అర్థమవుతుంది. చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. బాగా అర్థమైంది. మడమ తిప్పడు, మాట తప్పడు అని నా గురించి. అది మనం అసలు పిఎం కిసాన్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత పిఎం కిసాన్ గురించి ఆయన మాట్లాడాడు. చెప్పిన దానికైనా ఇంకా పెంచిచ్చినాం. అసలు బడ్జెట్ అంటేనే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం తీసుకొచ్చే అప్పులది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది.
కానీ ఈయనేమన్నాడు స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చేది కాక నేను 20,000 ఇస్తాను అన్నదాత సుఖీభవ పేరుతో అని చెప్పినాడు. స్పెసిఫిక్గా చెప్పినాడు. చెప్పిన ఈ పెద్ద మనిషి ఈ 20,000 రూపాయలు మా హయాంలో చివరి సంవత్సరం మా హయాంలో రైతులందరూ ఎంతమంది ఉన్నారని చూస్తే 53,58,000 మంది. ఈ 53,58,000 మందికి ఇంటూ 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పిఎం కిసాన్ ఇచ్చేది కాక ఈయన ఇవ్వాల్సింది. అంటే 10,717 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. ఈయన ఏం చేసినాడు? మొదటి ఏడాది ఎగ్గొట్టేశాడు. మొదటి ఏడాది ఇచ్చింది 0, గుండు 0 ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది ఏం చేసినాడు? 2 ఏళ్ళు కలిపి మామూలుగా ఎంత ఇవ్వాలా? మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చినాడు 2 ఏళ్ళకి కలిపి? అప్పుడు ఒక 5,000, తర్వాత ఒక 5,000, 10,000, 30,000 ఎగర కొట్టేసినాడు. ఎగర కొట్టిన ఈ పెద్ద మనిషి ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వైఎస్ఆర్సీపీ హయాంలో 53,58,000 మందికి రైతు భరోసా పథకం ద్వారా మనం రైతులకు సహాయం మేలు అందిస్తూ ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల మంది రైతులకు పథకాన్ని దూరం చేసినాడు. 7 లక్షల మంది రైతులను ఫస్ట్ కటింగ్. 46,85,000 మందికి మాత్రమే ఇచ్చాడు ఈ సంవత్సరం. అది కూడా 10,000 మాత్రమే ఇచ్చినాడు. అది కూడా 4,685 కోట్లు. కానీ ఏమంటాడు బడ్జెట్లో? నిన్న ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడుతూ 6,309 కోట్లు ఇచ్చినామని అంటాడు, ఇచ్చేసినామంటాడు. వాళ్ళు ఇచ్చిందే 4,685 కోట్లు, 46,85,000 మందికి. ఇప్పటికే 30,000 రూపాయలు ఎగరగొట్టినాం 2 ఏళ్ళకి కలిపి. ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు 6,309 కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతావు. ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు? ఇట్లా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ధర్మమేనా నువ్వు చేసేది? న్యాయమేనా నువ్వు చేసేది? 2 ఏళ్ళకి కలిపి 53,58,000 ఇంటూ 20,000 అంటే 10,717 కోట్లు ఇంటూ 2 ఏళ్ళు అంటే 10,717 కోట్లు ఇంటూ 2. నువ్వు ఇచ్చింది ఎంత అని అంటే 21,434 కోట్లకు గాను 4,685 కోట్లు. అంటే ఈ 2 ఏళ్ళకే 16,749 కోట్లు బాకీ రైతులకు. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి రైతుకు 30,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంతేకాకుండా వరుసగా 3వ బడ్జెట్లో కూడా కౌలు రైతులకు పూర్తిగా 0, మొండి చెయ్యే. 2 బడ్జెట్లో వారికి ఇచ్చింది 0, 3వ బడ్జెట్లో ఇప్పుడు వారికి ఇచ్చేది 0. కేంద్రం ఇవ్వకపోయినా కూడా కౌలు రైతులను వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వ హయాంలో మేము రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాం. రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇచ్చి కూడా ఆదుకున్నాం. వీళ్ళకే కాదు, ROFR పట్టాలున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చి కూడా మరి రైతు భరోసా సొమ్ము ఇచ్చినాం. ఇప్పుడు ROFR పట్టాలు ఉన్న గిరిజనులకు కూడా కటింగ్. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 ఏళ్ళు ఇచ్చింది లేదు,
మూడో సంవత్సరం ఇచ్చేది 0. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 17 సార్లు సైక్లోన్స్, డిప్రెషన్స్ రూపంలో రైతులు ఇబ్బందులు పడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనారు. మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పెట్టి రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ వాళ్ళ భారాన్ని కూడా ప్రభుత్వమే కడుతూ ఈ పథకాన్ని మేము అమలు చేసాం. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2024-25లో పంటల బీమా కోసం ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది 60 లక్షలు. 2024-25లో ఖర్చు చేసింది 0. 2025-26లో బడ్జెట్లో పెట్టింది 1023 కోట్లు, కానీ రైతులకు ఇప్పటి వరకు ఇచ్చింది 0. ఇక ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో పంటల బీమా కింద పెట్టింది 250 కోట్లు. ఆశ్చర్యం ఏమిటంటే 2023-24 ఖరీఫ్ రబీలకు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కడితే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి జత కలిపి రైతులకు ఇవ్వాల్సింది కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. అలాంటిది 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఉచిత పంటల బీమా ప్రీమియం 834 కోట్లు కట్టకపోవడం వల్ల రైతులు ఏకంగా 1324 కోట్లు నష్టపోయినారు. పోనీ 2024 రబీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రీమియం కట్టిందా అని అంటే అది గట్ల. చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 3500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయినారు ఉచిత పంటల బీమా అందుబాటులో లేకపోవడంతో. 2025-26లో మనం అంతా చూస్తూనే ఉన్నాం. మోందా తుఫాన్ వచ్చింది, దిత్వా తుఫాన్ వచ్చినాయి. ఇక 2025-26లో లెక్కేసుకుంటే ఉచిత పంటల బీమా లేకపోవడంతో పాటు కింద మీద పడి రైతులే వాళ్ళ ప్రీమియంను వాళ్ళు కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాము కట్టాల్సిన తమ వాటా కట్టకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. రెండు 2025-26లో 0. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం మేమే కట్టి రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా 5 ఏళ్లలో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్లు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు జరిగిన మేలు 7,802 కోట్లు. మేము కట్టిన ప్రీమియం ద్వారా రైతులు బాగుపడింది ముందనే టేబుల్ పెడతా ఉన్నా. 7,802 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా మా హయాంలో 54,55,000 మంది రైతులకు మేలు జరిగింది. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా రైతులు ఇలాంటి ఇబ్బందులే పడతా ఉన్నారు. 2025-26లో
మనమంతా చూసినాం ఏ రకంగా తుఫాన్లు వచ్చినాయని. 2025-26లో కేటాయింపులు 0, రైతులకు ఇచ్చింది 0. ఇందులో మోంతా తుఫాన్ కారణంగా రైతులు జరిగిన నష్టాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కుదించారు. 15 లక్షల ఎకరాల నష్టం జరిగితే దాన్ని 4 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మొత్తంగా చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా రైతులకు 900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక గిట్టుబాటు ధరల విషయంలో రైతులకు జరుగుతూ ఉన్న అన్యాయం అంతా ఇంత కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వాస్తవానికి 2 ఏళ్లలో రైతన్నకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు, కనీసం ఎంఎస్పి కూడా రాని పరిస్థితి. వరికి క్వింటాలకు 2369 అయితే క్వింటాలకు ఏ రైతు కూడా కనీసం అంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో వీళ్ళు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకుంటారు. వీళ్ళ పుణ్యమా అని చెప్పి గతంలో ఈ క్రాప్ పెట్టి ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కొనుగోలు చేస్తూ ఎంఎస్పి ఇవ్వడమే కాకుండా జిఎల్టీ గన్నీ బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి క్వింటాల్కు అదనంగా 252 రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మేలు జరిగేది. ఈరోజు రైతులు దళారీలకు అమ్ముకునే పరిస్థితి పుణ్యాన ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రతి రైతుకు కూడా 300 నుంచి 400 రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆశ్చర్యం ఏమిటంటే అసలు మా ప్రభుత్వం హయాంలోనే వెంటనే డబ్బులు ఇచ్చే సంస్కృతి మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చింది. 21 రోజుల లోపల కొనుగోలు చేసిన 21 రోజుల లోపల డబ్బులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వ హయాంలో. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గతంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు మేము క్లియర్ చేసినాం ధాన్యం కొనుగోలు. అదేదో వీళ్ళు గొప్పగా వీళ్ళు ఏదో ధాన్యం కొనుగోలు చేసేదానికి ఏదో వీళ్ళు డబ్బులు 2 వారాల్లో ఇవ్వడం ఏదో గొప్పగా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళు ధాన్యం కొనుగోలు అనేది రైతులకు ఇవ్వడంలా, రైతుల దగ్గర నుంచి ఫస్ట్ మిల్లర్లు కొంటున్నారు, మధ్యవర్తులు కొంటున్నారు. ఆ మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు 2 వారాలకు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసిన తర్వాత కానీ రైతులకు అప్లోడ్ చేసిన తర్వాత కానీ డబ్బులు రిలీజ్ కావడంలా. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తేదీ నుంచి కాదు డబ్బులు ఇచ్చేది, మిల్లర్లు అప్లోడ్ చేసిన తేదీ నుంచి ఇస్తున్నారు. ఇక ఏ పంట తీసుకున్నా కానీ మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టొమాటో, చీనీ, పత్తి ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ఆ రైతును ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం విధించింది చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోవడం. అంత దారుణంగా రైతుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా యాజ్ వి స్పీక్ శనగ రైతులకు రేట్ లేక అగసాట్లు పడతా ఉన్నారు. 5,000 రూపాయలు కొనుగోలు చేసేవాడు లేడు. 5,800 రూపాయలు ఎంఎస్పి, 5,875 రూపాయలు ఎంఎస్పి రేటు. కానీ ఈరోజు 5,000 రూపాయలకు రైతులు తెగ అమ్ముకుంటున్నారు. మా హయాంలో 8,000 రూపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా మేము కాంపిటీషన్ క్రియేట్ చేసి 8,000 రూపాయలకు రేట్లు పెంచి రైతులకు మేలు జరిగించేట్టుగా చేసినాం. అది ఈరోజు రైతుల పరిస్థితి. ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కోసం ఖర్చులు చూస్తే 2024-25 బడ్జెట్లో కేటాయించింది 300 కోట్లు, ఖర్చు చేసింది కేవలం 50 కోట్లు, 50,48 లక్షలు 24-25లో. 2025-26 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 300 కోట్లు,
ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో 342 కోట్లు అంటున్నారు. అది రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసినారా లేదా దేవుడికి ఎరుగు. ఈ 2026-27లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 500 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, అదే మా హయాంలో 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఆ 5 సంవత్సరాలలో ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి మేము ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చినాం. ప్రతి ఆర్బీకేలోనూ కూడా ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని చెప్పి ఏకంగా పోస్టర్లు తగిలిచ్చేవాళ్ళం. ఆ రేటు కన్నా పడిపోతే వెంటనే ఆర్బీకే అలర్ట్ చేసేది. ఆ ఆర్బీకేలో పనిచేస్తూ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్, అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వెంటనే అలర్ట్ చేసేవాళ్ళు. సీఎం యాప్ అనే ఒకటి ఉండేది, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని, వెంటనే యాక్టివేట్ అయ్యేది. జాయింట్ కలెక్టర్ వాస్ మేడ్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు జరిగేటివి, కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది. ఆ కాంపిటీషన్ వల్ల రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,756 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ప్రైజెస్ నిలబడేట్టుగా చేసినాం. ఆ టేబుల్ కూడా చూడండి ఒకసారి. ఏ ఏ పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ వల్ల ఏ రకంగా మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఏ రకంగా రేట్లు నిలబెట్టినామని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన క్రియేట్ చేసిన ఈ సంక్షోభం వల్ల, ఆయన క్రియేట్ చేసిన సంక్షోభం అని చెప్పి నేను కేటగారికల్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఆర్బీకేలో నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం ఈ క్రాప్ను నిర్వీర్యం చేశాడు, ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఇవన్నీ మ్యాన్మేడ్ బ్లండర్స్. ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం. ఆర్బీకేలు తీసుకొచ్చినాం, ఈ క్రాప్ చేసినాం, సీఎం యాప్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని చెప్పి ప్రైజెస్ మానిటర్ చేసేవాళ్ళం. ఇవన్నీ కోవిడ్ సమయం ఉన్నా కూడా రైతును చేయబట్టుకుని నడిపించినాం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాపు, ఆ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్గా. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్
మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాక రికార్డు కాని మరణాలు ఇంకెన్నో. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. మా హయాంలో గతంలో 2 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 7 లక్షల రూపాయలకు పెంచి రైతుగణం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే మరుసటి రోజే కలెక్టర్ వెళ్ళేవాడు, జాయింట్ కలెక్టర్ కానీ వెళ్ళేవాడు, లోకల్ ఎమ్మెల్యే వెంటనే వెళ్ళేవాడు. 48 గంటల్లో రైతు చేతిలో 7 లక్షల రూపాయలు చెక్కు పెట్టేవాళ్ళు. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. 1320 కుటుంబాలను ఆదుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల పరిహారం మేము వాళ్ళకు ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6300 కోట్లు, వసతి దీవెన కింద 2200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ల ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8500 కోట్లు ఇవ్వాలి. ఈ 8500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు
1771 ప్లస్ ఈ 300 2071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్ళకి ఎంత? 8500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 × 4 2800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన, ఏప్రిల్ 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1100 కోట్లు. 2800 ప్లస్ 1100 3900 కోట్లు. ఈ 3900 కోట్లు ఇప్పటికే ఈ 2 ఏళ్లకు బాకీగా ఉన్న, బాకీ పడిన ఈ 6428 కోట్లకు కలిపితే, యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,328 కోట్లకు గాను వీళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2026-27 గాను 2,766 కోట్లు. ఇప్పుడు చెప్పండి మీరు, పిల్లలు చదువులు జరుగుతాయా? పిల్లలు చదివే పరిస్థితి ఉంటుందా? ఈ 3వ సంవత్సరానికి నీ రిక్వైర్మెంట్ 10,328 కోట్లు కనిపిస్తూ ఉంటే, నువ్వు 2026-27లో నీ బడ్జెట్ నువ్వు ప్రస్తావించింది 2,766 కోట్లు. అంటే ఏ రకంగా పిల్లలు చదువులు చదువుకోగలుగుతారు? డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ. ఈ పథకానికి 3 బడ్జెట్లలోనూ అతిగతి లేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టోలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు అన్నాడు. వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాము అని చెప్పి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పి, పెంచడం కథ దేవుడు ఎరుగు. మామూలుగా ఇంతకుముందు ఇస్తా ఉన్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్ల రూపాయలు ఇచ్చినాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చినాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో 18,876 కోట్లు ఇచ్చినాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. నిజంగా స్త్రీలకు ఎక్కడైనా శక్తి లభించింది అని అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఇదొకటే కాదు, అక్క చెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లను మంజూరు చేయించడం. అందులో దాదాపుగా 10 లక్షల పైచిలుకు ఇల్లులు పూర్తి చేసినాం.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి ఈ మనిషి పెద్ద మనిషి చేసిన ప్రామిస్ ఏంది? మేనిఫెస్టోలో పెట్టింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినాడు. 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజుకి కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. గృహ నిర్మాణానికి సంబంధించి అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇది. గృహ నిర్మాణానికి సంబంధించి మేము ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లులు మంజూరు చేయించి అందులో 10 లక్షల ఇల్లులు పూర్తి చేస్తే మిగిలినవేటి ఏదైతే ఉన్నాయో అవి కట్టడం వివిధ దశల్లో ఉంటే వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ, క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ, వాటికి సంబంధించిన కనీసం ఇల్లు కట్టడానికి సంబంధించిన డబ్బులు వీళ్ళు ఇస్తున్నారా అని అంటే 2024-25లో బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 4012 కోట్లు ఇస్తామని, ఖర్చు చేసింది కేవలం 1500 కోట్లు. 2025-26లో వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6300 కోట్లు. కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్లో 1928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019-20, 2020-21, 2021-22 అలా 2023-24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2025-26లో 6,300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లోనే 1,928 కోట్లు అని దారుణమైన నెంబర్స్ చూపించిన పరిస్థితి. నెక్స్ట్ స్లైడ్లోకి బామ్మ. కేంద్ర ప్రభుత్వం 1512 రిప్లై ఇచ్చినారు. ఎనెక్షల్ 2 రెఫర్డ్ ఇన్ రిప్లై లోక్సభకి ఇచ్చిన క్వశ్చనర్ నెంబర్ 1768లో 15/12/2024 డిసెంబర్ 12న ఇచ్చిన రిప్లై ఆంధ్రప్రదేశ్లో హౌసెస్ శాంక్షన్డ్ ఈ 5 సంవత్సరాల పీరియడ్కి సంబంధించి డ్యూరింగ్ ద లాస్ట్ 5 years PMAYU కింద వాళ్ళు ఇచ్చినది. ఆంధ్రప్రదేశ్కు 21,37,028 ఇళ్ళు శాంక్షన్ చేస్తే హౌసెస్ కంప్లీటెడ్ 10,02,729 ఇల్లులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయని కూడా వాళ్ళు లెక్కలు చూపిస్తూ ఇచ్చిన డేటా. మేము ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం పరితపించి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విచిత్రం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అని అంటే, పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో ఒకసారి ఆ గ్రాఫ్ చూపించి నాబార్డు ప్రజెంట్ చేసిన అది మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంలో ఇలా
పొదుపు సంఘాలకు ఇచ్చే క్రెడిట్ లింకేజ్ ఇలా పెరుగుతూ పోతే 23-24 వచ్చేసరికి చివరి ఏడాదికి వచ్చేసరికి 49,626 కోట్లకు పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు, బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు 49,626 కోట్లకు పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గుతూ ఏకంగా 2025-26 ఈ 10 నెలలకు సంబంధించి 2025-26కు సంబంధించి అప్ టు 31/12/2025 అంటే అప్ టు డిసెంబర్ దాకా చూసుకుంటే 30,000కు పడిపోయింది. దాని ముందు సంవత్సరం పూర్తి ఇయర్ తీసుకుంటే 24-25కి 41,000. మా పాయంలో 23-24లో 49,626 కోట్ల నుంచి తగ్గుతూ పోతున్నారు పొదుపు సంఘాల పరపతి. వారికి రుణాలు ఇచ్చే విషయంలో, బ్యాంకు రుణాలు ఇచ్చే విషయం తగ్గుతూ పోతా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ రెండింటిలో కూడా నాడు నేడు కార్యక్రమం దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరును మేము తీసుకొచ్చి పెడితే అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో దాన్ని ఉరివేసినాడు. మొదటి విడతలో మేము 15,713 స్కూళ్ళల్లో నాడు నేడు పనులు చేసాం. రెండో విడతలో 22,312 స్కూళ్ళల్లో దాదాపుగా పూర్తయ్యే దశకు తీసుకొచ్చినాం. మా ప్రభుత్వ హయాంలోనే 8,524 కోట్లు ఖర్చు చేసినాము అని చెప్పి ఈ ప్రభుత్వమే, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చింది. మరో 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నాడు నేడు పనులు అయిపోతాయి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా మూలన పడేసినారు. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడి శాఖలో నాడు నేడు పనుల కోసం 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. మా హయాంలో 8,524 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీళ్ళ హయాంలో 2024-25లో పెట్టిన ఖర్చు కేవలం 285 కోట్లు. 2025-26లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 259 కోట్లు. ఇక 2026-27 ఇప్పుడు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చూడాలి 200 చేస్తారా 300 చేస్తారా. ఇదే వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన రిప్లై. ప్రభుత్వ పాఠశాలల్లో CBSE, IB, టోఫుల్ నిలిపివేస్తున్నట్టు సాక్షాత్తు ఆర్థిక మంత్రే బడ్జెట్ ప్రసంగం ద్వారా ప్రకటించినారు. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో ట్యాబులు, నాడు నేడు అన్నీ ఎగిరిపోయినాయి. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఇప్పటికే మంగళం పాడేసినారు. మధ్యాహ్నం భోజనం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా ఇప్పటికే క్వాలిటీ తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గాలికి వదిలేయడం వల్ల, కలుషిత నీరు తాగి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా బాగోలేకపోవడం వల్ల 900 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని చెప్పి జాతీయ పత్రికలు, అది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ, జాతీయ పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో బడి పిల్లల పరిస్థితి. తొమ్మిది 900 మంది పిల్లలు సిక్ అయినారు. ఫెలిల్ 50 మంది ఎంతమంది పిల్లలు చనిపోయినారు. ఆ నెంబర్లు కూడా తీయండి నెక్స్ట్ ప్రజెంటేషన్లో కనీసం. నేను కూడా KGH పోయి పలకరించిన.
ఇంత దారుణంగా విద్యారంగాన్ని నడుపుతా ఉన్నారు. వైద్య రంగాన్ని చూస్తే వీళ్ళ బడ్జెట్ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 330 కోట్ల రూపాయలు అవుతుంది. 2 ఏళ్ళు 24 నెలలు వీళ్ళ లెక్కల ప్రకారమే, డిపార్ట్మెంటల్ లెక్కల ప్రకారమే, ఇచ్చిన లెక్కల ప్రకారమే 4,000 కోట్లు అవసరం. 2024-25 మొదటి సంవత్సరం 4,000 కోట్లు, 2025-26 మళ్ళీ 4,000 కోట్లు. 8,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాల్లో ఎంత అనంటే, ఒక సంవత్సరం 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వీళ్ళు చెప్పేది 3,000 చిల్లర కోట్లు చెప్తున్నారు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ నమ్మేదానికి లేదు. వాళ్ళ అసోసియేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 2,600 కోట్ల దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కను చూసుకుంటే 8,000 కోట్లకు గాను 2024-25లో 2,259 కోట్లు, 2025-26లో 2,600 కోట్లు లెక్కేసుకుంటే పెండింగ్ అమౌంట్ 3,141 కోటి. ఆరోగ్యశ్రీకి ఈ 2 సంవత్సరాలలోనే ఇంకా 3,150 కోట్ల రూపాయలు పెండింగ్ అమౌంట్ నెట్వర్క్ హాస్పిటల్కు. ఈ సంవత్సరం మళ్ళీ బడ్జెట్ 2026-27లో 4,000 కోట్లు అవసరం. అంటే 4,000 కోట్లు ప్లస్ 3,150 కోట్లు, 7,200 కోట్లు అవసరం ఆరోగ్యశ్రీ నడపడానికి ఈ సంవత్సరం. మరి వీళ్ళ బడ్జెట్ ఎంత? వీళ్ళ బడ్జెట్ ఎంత? 4,000 ప్రతిసారి పెడుతున్నారా? ఖర్చు చేసేసరికి ఆ సంవత్సరము 2,200, 2,300 దాటడం. సో ఇంకా వీళ్ళ లెక్క ప్రకారం ఆరోగ్యశ్రీ బతకాలనా లేదా, పేదవాడు బతకాలనా లేదా అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. అధికారంలోకి రాగానే ఆ మేనిఫెస్టో చూపించుమా. ఉద్యోగులకు సంబంధించి అధికారంలోకి రాగానే అయ్యారన్నారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు. 3 బడ్జెట్లు పెట్టినారు. ఇంతవరకు కనీసం 1 పైసా జీతాలు పెరగల. చివరకు 1 పైసా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పెరగకపోగా మా హయాంలో వచ్చిన వెంటనే మేము ఐఆర్ ఇచ్చి మా హయాంలోనే పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేసి పిఆర్సీ చైర్మన్ను కూడా నియమిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ తీసేస్తారు. ఆయన కానీ త్వరగా రిపోర్ట్ ఇచ్చినాడు అని అంటే వీళ్ళు త్వరగా జీతాలు పెంచాల్సి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఐఆర్ ఇవ్వకుండా మరోవైపున పిఆర్సీ చైర్మన్ను తొలగించేసేసి కొత్త పిఆర్సీని కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా, కొత్త చైర్మన్ను కూడా కాన్స్టిట్యూట్ చేయకుండా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. 2 ఏళ్ళగా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, జీతాలు పెరగల. 4 డిఏలు పెండింగ్. నాలుగు డిఏలు పెండింగ్. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెరగల 2 ఏళ్ళ నుంచి. మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం అని చెప్పినారు. అది ఇచ్చినారా అంటే అదిలే, 1 నెల ఇచ్చినారు. అదిలే. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు, వీటి కింద దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు.
ఆశ్చర్యం చూడండి ఒకసారి. 2024-25లో ఉద్యోగస్తుల జీతం 62,806 కోట్లు అయితే 2025-26 రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం జీతాలు 61,111 కోట్లు తగ్గినాయి. పెరగాల్సింది పోయి తగ్గినాయి. కొద్ది గొప్ప కొంతమంది రిటైర్ అయి ఉంటారు కదా, పెరగాల్సింది పోయి తగ్గడం. ఎక్కడ కూడా జీతాలు చూడండి పెరగాల్సింది ఎక్కడ. హౌస్ రెంట్ అలవెన్స్ 2024-25 4,614, ఇప్పుడు 25-26లో 4,600 crores. మెడికల్ రీఎంబర్స్మెంట్ 124 crores, 121 crores. అలవెన్సెస్ ఎర్న్డ్ లీవ్స్ ఎల్టీసీ ఓవర్ టైమ్ అలవెన్స్ 2024 2,415, 1,316 ఇప్పుడు. బేసిక్ పే ఇంతకుముందు 35,671, ఇప్పుడు బేసిక్ పే 35,345. ఓవరాల్ చూస్తే 24-25లో 62,062,806 కోట్లు, 25-26లో 61,111 కోట్లు. పెరగాల్సింది పోయి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, బకాయిలు 35,000 పైసలకు బకాయిలు. By and large, this is budget. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన బడ్జెట్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంత అబద్ధాలుగా, ఇంత మోసాలుగా ఈ స్థాయిలో బడ్జెట్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందాపు తెలిసి మధ్య సంబంధాలు అంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటాయి? So everybody wants about Indapur. అందరూ హెరిటేజ్ ఉంది. సో శ్రీహరి మన దగ్గర ఏమన్నా, నా దగ్గర ఇక్కడే నీ దగ్గర ఏమైనా రీసెర్చ్ మెటీరియల్ ఏమైనా మన ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్స్కి ఇచ్చింటారు కదా, రీసెర్చ్ మెటీరియల్ ఏమంటే తీసుకోండి. మీ అందరి కోరిక మేరకు అవి కూడా ఆన్సర్ చేస్తాం. ఓ నిమిషం ఆగితే వాళ్ళు తీసుకొస్తారు డేటా కూడా. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అది బడ్జెట్ మీద మాట్లాడడం కోసమే వేరే టాపిక్ లేకపోలా మీరు అడుగుతూ ఉన్నారు కదా, దాన్ని కూడా మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. మీ దగ్గర కంప్యూటర్లో కూడా దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమం కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆడ ప్రజెంటేషన్ చూపించవచ్చు. రెడీనా? ఇవి ఈరోజు బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారో ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా ఇంకా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు, అబద్ధాలకు, మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్ official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. మ్యానుఫ్యాక్చరింగ్గా. The moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence focus manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is on 14th February 2026, Dumaram lechina ventane, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. Makaranand Shastrini February 14th, 2026న ఫైర్ చేస్తూ, తీసేస్తూ, ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు February 14, 2026. నెక్స్ట్ పేజ్ లేకి బామ్మ. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్, 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted 278 rupees and they were awarded ghee contracts.
నెక్స్ట్ పేజ్. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th, Indapur Dairy was disqualified as they failed the lab test. Then next page. Within 3 months, the very same Indapur Dairy which was disqualified, within 3 months was once again restored the status as qualified. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్, మళ్ళీ కల్పించిన చంద్రబాబు. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్. నెక్స్ట్ పేజ్. నవంబర్ 27న 2018న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది. కేజీ నెయ్యి 321కి ఆర్డర్. November 27, 2018, Heritage Manufacturing Unit Indapur got the tender. They've quoted 321 rupees. Next page. The same very Indapur Dairy Milk Products Limited, after Chandrababu once again in 2024, once again after Chandrababu coming to power, this same very Heritage Manufacturing Unit on December 16th, 2025, which quoted 320 rupees in the past, has now secured the tender in TTD, quoting 658 rupees. ఇదే ఇందాపూర్ డైరీ 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇంతకు ముందంత 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు. అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి 300 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరికి 658 రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను. అసలు టీటీడీలో ఇంతకు ముందు గవర్నమెంట్లో అయినా, చంద్రబాబు గవర్నమెంట్ అయినా, మన గవర్నమెంట్లో అయినా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఒక టెండర్లు పాడి ఆ టెండర్ల ప్రొసీజర్లు పిలిచి ఆ టెండర్లలో L1 ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ ఘీని వాడతారు.
ఇక్కడ సప్లై చేసే వాళ్ళు దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు, అక్రెడిట్ చేసిన ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి. గీ సర్టిఫికేట్ తీసుకుని, దట్ ఈస్ ఎ ప్రాసెస్. మన గవర్నమెంట్లో వచ్చింది కాదు, ఇంతకుముందు దశాబ్దాలుగా జరుగుతుంది ఇది. ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళా వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే, ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ పేజ్ ఇది బోలేబాబా. ఈ బోలేబాబానే హర్ష్ డైరీ అని చెప్తా ఉన్న ఆధారాలు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తా ఉన్న ఆధారాలు. తర్వాత ఇంకా నెక్స్ట్ పేజ్ 2018 జూన్ 26 అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018 జూన్ 26 బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలేబాబా ప్లాంటును వీళ్ళు పరిశీలించి, టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. This is a document which clearly illustrates that this so-called Bolebaba Dairy, which was previously known as Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, submitted the reports duly stating that both the dairies were qualified technically. Daily inspect చేసి, అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 జూన్ 2026, 2018 June 26, they were qualified by TTD. Next page. 6/3/2019 బోలేబాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6న 82,000 కేజీల నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. Certified copy of checklist of technical evaluation copies dated so and so, document details of MS Harsh Fresh Products Private Limited, procurement for 82,000 kgs of cow ghee with Agmark special grade through tins. During Chandrababu's regime in 2019, March 6th, 82,000 kgs of supply of ghee was given the order. Order was given. Now, ఇదే బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా
బోలే బాబానే ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు. బోలే బాబా హిమ్సెల్ఫ్ is clearly, categorically informed in India Mart website, which is an e-commerce website, that they are associated with associates of heritage foods. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలే బాబా రాజస్థాన్ది, బోలే బాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి. వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది. వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా, హెరిటేజ్ విజయవాడ అయినా, ఏదైనా ఒకటే. హెరిటేజే, బోలే బాబానే. నెక్స్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైమ్ లైన్. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్ ఆన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. మే 13, మార్చ్ 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. మే 13, 2024 పోలింగ్ జరిగింది. మే 13, 2024 పోలింగ్ took place. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024, election results came. Government announced, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. The so-called AR Dairy, which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th, and July 4th, have all passed the test. Subsequently, on July 6th and July 12th, July 6th to July 12th, 2024, ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. Test fail అయింది. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 are rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti.
The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024, secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్లో. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన ఏమైనా టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా. How is YSRCP connected when the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? గుప్ప కింద గంపగుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే, గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే, ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి, వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి, ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే, నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా
గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు, వైఎస్ఆర్సీపీ హయాంకు అటాచ్ చేస్తూ ఉండవు. వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకుని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పింది, నేను చెప్పలా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు చెప్తా, ఛార్జ్ షీట్ నెంబర్ కూడా చెప్తా. వాళ్ళ ఛార్జ్ షీట్ నెంబరు సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబరు 91, పేజ్ నెంబర్ 64. 3 ఛార్జ్ షీట్లో ఉంటాయి చూడండి. ఫర్దర్ ది అడల్టరేటెడ్ ఘీ రిజెక్టెడ్ 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to TTD in the supply orders of Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same. Instead of directing the rejected 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers of Vaishnavi Dairy Specialities Private Limited A6 to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Sri Raghavendra Crusher, approximately 2 kilometers away from Sri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. The rejected ghee of MSAR Dairy Food Private Limited resupplied to TTD during August 2024 and September 2024. CBI charge sheet స్వామి ఇది. సరే, ఏఆర్ డైరీ గురించి మాట్లాడతాం. దాంట్లో ఇంకో దాంట్లో ఈ సిబిఐ నెక్స్ట్ దాంట్లో ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రీమియర్ డైరీ టైమ్ లైన్. సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో వరుసగా టెండర్ దక్కించుకుంటూ నెయ్యి సప్లై చేసింది. ఈ విడత చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి, ఇది ఇంకా చూడండి. వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తూ ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఈ విడత ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించినారు, అందరికీ చూపించినారు. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయింది. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. ఇప్పుడు ప్లస్ ఇంతకుముందు నేను చెప్పిన కనెక్షన్, బోలేబాబాకు ఉన్న కనెక్షను, ఇందాపూర్కున్న కనెక్షను. ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ ఇది ఇంతకుముందు ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి వినిపించాను. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు
ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. మనం ముందుకు పోయేది ఏముంది? మనకు అన్ని ఆధారాలతో చూపించినాం వాటికి. దీంతో పాటు ఈ లడ్డు ఇష్యూతో పాటు గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 7 కొండలని 2 కొండలుగా మాట్లాడారు అని చెప్పి చంద్రబాబు పవన్ నంబర్ మాట్లాడారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ అది చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జియోని ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జియో 747 జియో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంత మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747 మీద మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ కానీ ముందు ఇంకా ముందు సారాంశం చదివితే సరిపోతుంది. జియోలు ఎప్పుడు కూడా ప్రిల్యూడ్ అంతా రాసి ఉంటారు, సారాంశం చదువుతారు. అదే టీటీడీ గురించి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా రాస్తూ దాని విశిష్టత దాని గురించి అంతా కూడా చెప్తూ 7 కొండలు అన్నది డిఫైన్ చేస్తూ జియో ఇచ్చింది. ప్లే చేయండి, చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేస్తే సరిపోతుంది. 10 కంటికి సారాంశం అయితే ఈ జీవోలంతా వాళ్ళు చదువుకుంటారు. కానీ సారాంశం అయితే అదే మొత్తానికి. ఆ ప్లే చేసి చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేసి సరిపోతుంది. తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తున్నాము. ఇది 4th ADలో అప్పుడున్న దీంట్లో తీసుకున్నాం హిస్టరీ లెక్చర్. జంషెడ్ ప్లే చేయగలుగుతారో చేయలేవా? ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు అన్నమాట మీ అందరికీ మన సపరేట్గా ఒకసారి మా వాళ్ళు మా బొత్స ఎవరికైనా చెప్తా, మీ అందరికీ బాగా వినిపించమని చెప్పి.